అనుదినం దేవునితో. ఒక సాక్ష్యం ఏమిటంటే, ఒక త్రాగుబోతు అయినటువంటి భర్తను ఒక విశ్వాసి కలిగి ఉందంట. త్రాగుబోతు ఏ ఒక్క రూపాయి కూడా ఇంటికి తెచ్చేవాడు కాదు. త్రాగుడు తాను త్రాగుతూ తన ఫ్రెండ్స్ కూడా తాపేవాడు. బీదరికంతో అల్లాడిపోతున్న విశ్వాసి భర్త ఇంటికి వచ్చేంత వరకు ఎదురు చూసి తిట్టుకుంటూ వండుకోవటంలే మనలాగా. మన వాళ్ళు ఏం చేస్తారంటే, పనికి మళ్ళీ మొక్కోడు, మా నాయన ఇట్టటోడికి ఇచ్చి చేసినాడు, దరిద్రుడికి ఇచ్చి చేసినాడు, చీనా బతుకు, అంతమంది అంత బాగున్నారు, సనుగుతుంటారు, గొనుగుతుంటారు. అట్లా ఉన్నావంటే నువ్వు రక్షించబడిన లిస్టులో లేవని అర్థం. ఇక్కడ ఈ విశ్వాసి, రక్షించబడినటువంటి త్రాగుబోతు భర్తను కలిగిన విశ్వాసి ఏం చేస్తుందంటే, భర్త కొరకు ఎదురు చూస్తూ తన భర్త రక్షణ కొరకు అతని ఇంటికి వచ్చేంత వరకు ప్రార్థన చేస్తామని. తన భర్త కొరకు మాత్రమే కాదు, ఇలాంటి నలిగిన స్థితిలో నాలాంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి నా పిల్లల్లాంటి అమాయకమైన తండ్రి ప్రేమకు నోచుకోలేని పిల్లలు ఎంతమంది ఉన్నారో వారందరికీ విడుదల దయచి అలాంటి భర్తను మార్చు నాయన. మాలాంటి స్త్రీలకు నిరీక్షణ దయచే తండ్రి, నీపై విశ్వాసమును కోల్పోకుండా కాపాడు నాయన. ఎనాటికైనా నా భర్తను నువ్వు మారుస్తావని నమ్ముతున్నాను తండ్రి అని విశ్వాసంతో కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తా ఉంది. అక్కడ బీరు షాపులో, బ్రాందీ షాపా బీరు షాప్ ఏమంటారు మరి దాన్ని, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ భర్తకు తాగుబోతులకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారులేండి. బీడి తాగే వాళ్ళకి కానీ ఈ పాపులకు ఫ్రెండ్స్ ఎక్కువ, స్నేహితులు ఎక్కువ ఉంటారు పాపులకు. మేము కూడా గతంలో పాపాత్మలము కనుక నంది కొడుకునంతా ఫ్రెండ్సే మాకు. ఎక్కడ చూసినా అబ్బా వాళ్ళు అసలు అనేవాళ్ళు. ఎందుకంటే చాలా ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది, కలిసిపోయే తత్వం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ రాఖీ పండుగ మనం చేస్తాం, మన క్రిస్మస్కి వాళ్ళని పిలుచుకుంటాం, వాళ్ళ దర్గా దగ్గరికి మనం పోతుంటాం. అన్నీ ఇంకా సకల పాపములకు క్షేత్రంలాగా మనము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా మనం ఉంటాం. కాబట్టి ఫ్రెండ్స్ కూడా మనకు కొంచెం ఎక్కువగా ఉంటారు. అట్లా ఈ త్రాగుబోతుగా ఉన్నటువంటి వ్యక్తికి 3 ఫ్రెండ్స్ ఉన్నారంట. ఆ 3 ఈ పెద్ద మనిషి, 4 కలుసుకొని తాగుతూ అక్కడ వాళ్ళలో ఒక డిస్కషన్ ఏమొచ్చిందంటే, రే కానియండ్రా తొందరగా, మీకేమి ఇంటికి పోవాలా, మేము ఇంటికి పోయేసరికి మా భార్యలు మాకు తలుపు తీయరు కాబట్టి భోజనం పెట్టే దిక్కు కూడా లేకుండా మేము బయటనే పండుకోవాలి, చలికి వర్షానికి ఎట్టున్నా కానీ సరే అని చెప్పి బాధలు చెప్పుకుంటున్నారంట. దాంట్లో విశ్వాసి అయినటువంటి భార్యను కలిగినటువంటి భర్త అంటున్నా, రే మీకు ఇన్ని కష్టాలు ఉన్నాయా, నాకు ఈ కష్టాలేమి లేవురా, నా భార్య ఎప్పుడు పోయినా తలుపు తెరిచే ఉంటుంది, నేను వెళ్ళిన తర్వాత నాకు భోజనం పెట్టి నా మంచి చెడ్డ చూసిన తర్వాత ఆమె పరుపు చక్కబరుస్తుందిరా, ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసము. నా భార్య రాత్రి 12 అయినా తెల్లవారుజాము 3 అయినా నేను ఎనీ టైం ఎప్పుడు పోయినా కూడా నా భార్య నా కొరకు తలుపులు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉంటుందని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. చెప్పుకునేసరికి మిగతా వాళ్ళంటే, ఊరుకోరా తాగి తెల్లవారుజామున కూడా నీ కోసం ఎదురు చూస్తుంటే మేము నమ్మం అన్నారంట. అంటే సరేరా, వేరే రోజు అయితే మీరు నమ్మకపోతారేమో, ఇప్పుడే ఈ క్షణమే నాతో పాటు రండి, నా భార్య ఎట్లా ఏం చేస్తుందో మీరే చూదురు కానీ చెప్పి తీసుకుపోయినాడట. తీసుకుపోయేసరికి వీళ్ళ ఇంటికి పోయేసరికి ఇంకా ఆమె పాపం నిజమే కదా, వాస్తవమే, ఎదురు చూస్తూ ఉందంట, లైట్లన్నీ వేసుకుందంట, ఎదురు చూస్తూ ఉందంట తలుపు దగ్గర కూర్చొని ఇంకా భర్త కోసం. ఈ భర్త తాగుతూ ఫ్రెండ్స్ని తీసుకొచ్చినాడు. భర్తతో పాటు వచ్చిన 3 మనుషులను చూసేసరికి ఈమెకు కొంచెము తత్తర భయం వేసిందంట. అరే ఏంది ఈయన 3 మనుషులు తీసుకొచ్చినాడు, ఏమైందో అని. సరే ఈయన వచ్చిన వెంటనే, ఏమే నాకు నా ఫ్రెండ్స్ 3కి భోజనం పెట్టుకురాపోను. సరేనండి మీరు చేతులు కడుక్కోండి అని చెప్పి చేతులు కడుక్కొని వాళ్ళకు ప్రేమతో 4కి భోజనం పెట్టిందంట. ఫుడ్ తినేసరికి వీళ్ళ మబ్బు దిగిపోయిందనమాట. జనరల్గా దిగుతుంది కదా, తినడమో తాగడమో ఏదో చేస్తే మబ్బు దిగింది. ఈ మంపు దిగి తెలివిలోకి వచ్చిన తర్వాత, అమ్మ సహోదరి సిస్టర్, ఏం లేదు, అర్ధరాత్రి అయిపోయింది, ఇంతవరకు కూడా మేము బ్రాందీ షాప్లో డిస్కషన్ చేసినాం మీ గురించి, మేము చూసింది నిజమే, ఇంతవరకు కూడా మీరు మేలుకొని ప్రేమతో మీరు మీ భర్తకు వడ్డించడము, మీరు కూడా తినకుండా ఎదురు చూడడము ఏమిటండి ఇంత ప్రేమ, అసలు ఏమిటమ్మా నీ మనసు, నీ జీవిత విధానం అంటే, అప్పుడు ఆమె చెప్పిందంట, ఏం లేదండి సహోదరులారా, నా భర్త ఒక త్రాగుడుకు బానిసైనటువంటి వ్యక్తి.
అతడు గనుక చనిపోతే నిత్యము నరకములో కాలిపోతూ ఉంటాడు. నేను పాపులను రక్షించడానికి వచ్చిన క్రీస్తు యేసును నా సొంత రక్షకునిగా నేను అంగీకరించినాను. ఈ రాత్రి నేను చనిపోయినా నేను నిత్యము పరలోకంలో ఆనందంగా గడుపుతుంటాను. అతడు గనుక మరణించినట్లయితే అతడు నిత్య నరకాగ్నిలో కాలుతూ ఉంటాడు. కాబట్టి బ్రతికినటువంటి ఈ కొద్ది కాలమైనా నేను నా భర్తను అక్కడ కలుసుకోలేము కదండి. ఆయన త్రాగుడులోనే ఉండి మరణిస్తే నిత్యము నరకానికి వెళ్ళిపోతాడు. నేను మాత్రం రక్షించబడిన బిడ్డను గనక పరలోక ఆనందంతో పరలోకంలో ఉంటాను. కాబట్టి గడిపేటువంటి కొద్ది దినాలు ఎంతకాలం బతుకుతామో తెలియదు. సంవత్సరం, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా సరే శాశ్వతంగా మేము కలిసి ఉండేదేం లేదు కదా. కాబట్టి కలిసి ఉన్న ఈ కొద్ది కాలమైనా నా భర్తకు క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాను, ఆయనను నేను ఈ విధంగా ప్రేమిస్తున్నాను. కొద్ది కాలమే కదా అని చెప్పకనే చెప్పింది సువార్తను. అప్పుడు వీళ్ళకేమర్థమవుతుంది? త్రాగుడుతోనే ఉండి ఈ రాత్రి సస్తే మేము నిత్యము నరకాగ్నిలో కాలిపోతాము, యేసు క్రీస్తును అంగీకరిస్తే నిత్యము ఆనందంగా పరలోకంలో ఉంటామనే సువార్తను, తన సాక్ష్యాన్ని, తాను చేసేటువంటి కార్యాన్ని నైసుగా నైతారంగా త్రాగుబోతులకు అందరికీ చెప్పేసరికి వాళ్ళు ఇంకా కొట్టుకలు మింగుతున్నారంట. అంటే మరణము ఎప్పుడు మమ్మల్ని సంధిస్తుందో మాకు కూడా తెలియదే, ఈ త్రాగుడు నుంచి ఇక విడుదల పొందాల్సిందే అని వాళ్ళు ఏం చేసినారు? ఆ రాత్రి యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించడం జరిగింది. ఒక స్త్రీ యొక్క ఓర్పు, స్త్రీలు కలిగి ఉండాల్సింది ఓర్పు, సహనము, ఓర్చుకునేటువంటి తత్వం, సర్దుకుపోయే తత్వం చాలా అవసరం. ఇవి ఎవరు కలిగి ఉంటారు అంటే రక్షించబడిన వారు కలిగి ఉండినటువంటి లక్షణాలు. కాబట్టి వాక్యము లేకుండానే వారు పవిత్రమైన ప్రవర్తన, దేవుని భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూసి మీ భర్తలను మీరు రాబట్టుకోవచ్చు అని పేతురు గారు దేవుని ఒక్క వాక్యంలో మనకి చెప్తారు. ఇలాంటి ధైర్యాన్ని, ఇలాంటి విశ్వాసాన్ని, శ్రమలను, బాధలను కృంగిపోకుండా జయకరమైన జీవితాన్ని మనం ఏ విధంగా జీవిస్తాము అంటే బైబిల్ గ్రంథమును బాగా చదివి వాక్యాన్ని కంఠత చేయడం వలన. అప్పుడు మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం, ఆత్మీయతను కాపాడుకుంటాం, తోటి సహోదరుల మధ్యన ఐక్యతను చెడిపోకుండా చూసుకుంటాం, ప్రతి పాపం నుండి కూడా మనల్ని మనం కాపాడుకుంటూ మాటల విషయమై, చేష్టల విషయమై జాగ్రత్తగా ఉంటాము. ఇది 2వ కోవకు చెందినటువంటి వాళ్ళ లక్షణం.